లోక్సభ నియోజకవర్గాల ముఖచిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విజయవాడ లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు, చేర్పులు, ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, జరగాల్సిన పనులేమిటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయవలసిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ధి పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు వంటి సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ పార్లమెంటుకి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ ఎక్కువసార్లు గెలిచినా కమ్యూనిస్టుల నుంచి తీవ్రమైన పోటీ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు మద్రాసు స్టేట్లో భాగంగా ఉండగానే 1952లో హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ ఇండిపెండెంట్గా ఎన్నికయ్యారు. ప్రఖ్యాత ఇంజనీర్ కెఎల్ రావు ఇక్కడ నుంచి 3 సార్లు ఎన్నిక కాగా అందులో ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఆయన కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. ఇక్కడి నుండి గెలుపొందిన గూడెం మురహరి డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అనేక మంది రాజకీయ ఉద్దండులకు ఈ నియోజకవర్గం కేంద్ర బిందువు. కేంద్ర మంత్రిగా పనిచేసిన పి. ఉపేంద్ర ఇక్కడ నుండి 2 సార్లు గెలుపొందారు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా 2 సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున లగడపాటి రాజగోపాల్ కూడా 2 సార్లు గెలుపొందారు. ప్రస్తుత ఎంపీ కేశినేని నాని కూడా 2సారి గెలుపొందిన ఎంపీనే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్, తెదేపా చెరి 5 సార్లు గెలుపొందాయి. 1984లో వడ్డే శోభనాద్రీశ్వరరావు టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతూ 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తరువాత 2014, 2019లలో తెలుగుదేశం పార్టీ తరపున కేశినేని శ్రీనివాస్ విజయం సాధించారు. ఇప్పటివరకు గెలిచిన వారిలో బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువ. సామాజిక సమీకరణాల ప్రకారం చూస్తే నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు, ఆ తర్వాత ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. విజయవాడ పార్లమెంటులో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, వీటిలో తిరువూరు, నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కాగా మిగతావి జనరల్ స్థానాలు. ప్రస్తుతం విజయవాడ ఈస్ట్ తప్ప మిగతా అన్ని స్థానాల్లో వైసీపీ శాసనసభ్యులే ఉన్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో జనసేన కూడా దాదాపు 7% ఓట్లు సాధించింది. 20 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. విజయవాడ సిటీలో ప్రణాళిక లేని పట్టణీకరణ, విపరీతమైన ట్రాఫిక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడంతో రోడ్లపై పారుతున్న మురుగునీరు వంటి సమస్యలతో పాటు రాజధాని విషయం ఎటూ తేలకపోవడం, వందలాది మంది నిరుపేదలు సొంత గృహాల కోసం ఎదురుచూస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లాంటి కేంద్ర విద్యా సంస్థలు మంజూరైనా శాశ్వత భవనాలు లేకపోవడం ఒక పెద్ద సమస్య. మంగళగిరిలో ఎయిమ్స్ స్థాపించడం ఈ ప్రాంతానికి చాలా ప్రయోజనకరమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ నిధులతో విజయవాడలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగింది. కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజెస్ సర్కిల్ ఫ్లైఓవర్లతో పాటు విజయవాడ బైపాస్, విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేలతో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి కొంత తగ్గింది. అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో విజయవాడ రైల్వే స్టేషన్ ఒకటి. విజయవాడ మీదుగా వందలాది రైళ్లు వెళ్తున్నా
ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే రైళ్ల సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుతానికి ఇక్కడి నుండి చెన్నైకు వందే భారత్ నడుస్తుంది. బెంగళూరుకు వందే భారత్ కావాలనే డిమాండ్ ప్రజల నుంచి ఉంది. అలాగే దూర ప్రాంతాలైన ముంబై, కాశీలకు విజయవాడ నుండి ప్రారంభమయ్యే రైళ్లు కావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ వేగంగా జరగాలని నగరవాసులు ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి ఆక్వా ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయి. గతంలో గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిచేవి. ఇవి తిరిగి నడిచేలా చూడగలిగితే హైదరాబాదు వెళ్లాల్సిన పని లేకుండానే నేరుగా విదేశాలకు వెళ్లొచ్చు. అలాగే డొమెస్టిక్ సర్వీసెస్ కూడా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తే ప్రజలకు మరింత ఉపయోగపడుతుందని నగరవాసులు కోరుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంది. ఎవరు గెలుపు సాధించినా అభివృద్ధికి అవకాశం ఉండి కూడా సరైన అభివృద్ధికి నోచుకోని విజయవాడ ప్రజల గొంతు లోక్సభలో గట్టిగా వినిపించి కేంద్రానికి పరిస్థితి వివరించి సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖచిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విజయవాడ లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.